రాష్ట్రంలో మరోసారి కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు అండ్ కొత్త జిల్లాల సరిహద్దులు అంటే కొన్ని జిల్లాల సరిహద్దులు మళ్ళీ మారబోతూ ఉన్నాయి. యాక్చువల్గా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 7 మంత్రులతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. వాళ్ళు ప్రజల నుంచి అర్జీలు, నాయకుల నుంచి అర్జీలు ఏవేవో స్వీకరించారట. ఫైనల్గా వాళ్ళ సిఫార్సులు పట్టుకొని రేపు అంటే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతూ ఉన్నారు. అండ్ 7వ తేదీ క్యాబినెట్ సమావేశం జరగబోతూ ఉంది. అప్పుడు ఫైనల్ నిర్ణయం తీసుకొని ప్రకటించనున్నారు. తర్వాత ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి ఆ తర్వాత ఫైనల్ గెజిట్ అనేది జారీ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా డిసెంబర్ 31 లోపు అయిపోవాలి. కొత్తగా కొన్ని అయితే సిఫార్సులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలోనే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేలా చూస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇచ్చారట. కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉందట. వీటన్నింటిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ఉన్నారట. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయబోతుందట. రామాయపట్నం పోర్టు ఏర్పాటు నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి తిరిగి చేర్చడంపై సందేహాలు నెలకొన్నాయట. దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా, ప్రకాశం జిల్లాలో చేర్చాలనే అంశంపైన సీఎంతో జరిగే సమావేశంలో స్పష్టత రానుందట. ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారట. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉందట. దీంతో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు 4 మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లుగా అయితే తెలిసిందట. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉందట. అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా, సచివాలయం, అసెంబ్లీతో పాటు కొత్త భవనాల నిర్మాణము పూర్తిగా వస్తుందట. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు కానీ వేదిక అవుతుందట. వీటితో పాటు శాంతి భద్రతల నిర్వహణ, ప్రోటోకాల్ విధులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటుపై ఆలోచిస్తూ ఉన్నారట. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాలపై నివేదికలు నివేదించనున్నారట. అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారయ్యాయట. ఒక నియోజకవర్గం 2-3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పరిపాలనా సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గం పరిధిలోకి తేవాలని యోచిస్తూ ఉన్నారట. ఆదోని మండలంలో 1.5 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో ఈ మండలాన్ని విభజించాలనే వినతులు వచ్చాయట. దీనిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారట. మండపేట, కొత్తపేట, ఎస్కోట సహా కొన్ని నియోజకవర్గాలని మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయట. వైకాపా ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల అశాస్త్రీయంగా విభజన జరిగిందట. వాటిని కూడా సరిదిద్ది తుది నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించబోతూ ఉందట.